కృష్ణంరాజు నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తక్కువ టైంలోనే హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. బాహుబలి సినిమాతో విపరీతమైన క్రేజ్ను సొంతం చేసుకున్న ప్రభాస్ ఆ తర్వాత ప్రతి సినిమాతో తన క్రేజ్ను అమాంతం పెంచుకుంటూ వెళ్తున్నారు. సినిమాకి తన ఫాలోయింగ్తో పాటు మార్కెట్ను పెంచుకుంటూ వస్తున్న డార్లింగ్ పేరిట ఇప్పటికే ఎన్నో రికార్డులు ఉన్న సంగతి తెలిసిందే. తిరుగులేని ఫాలోయింగ్ను సంపాదించుకున్న డార్లింగ్ బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్లోనే తెరకెక్కడంతో ఆయన తన రేంజ్ పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయికి పెరిగింది. అందుకే ప్రభాస్కు ఇండియాని కాకుండా విదేశాల్లో కూడా తిరుగులేని స్టార్డమ్ సొంతమైంది. ఆయన నుంచి కొత్త సినిమా వస్తుందంటే కేవలం తెలుగు ఆడియన్స్కు మాత్రమే కాకుండా విదేశాల్లోని మూవీ లవర్స్కు కూడా పండగనే చెప్పాలి. ఇక అసలు విషయానికొస్తే ప్రభాస్ ఇప్పుడు సరికొత్త రికార్డును సృష్టించారు. జవాన్కు చెందిన ప్రముఖ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ ఆనంద్ మ్యాగజైన్ బ్యాక్ కవర్పై ప్రభాస్ కనిపించి రికార్డుని నెలకొల్పారు. ఈ మ్యాగజైన్ కవర్పై కనిపించనున్న తొలి ఇండియన్ సోలో హీరో ప్రభాసే కావడం విశేషం. ఫిబ్రవరి 10న ఈ మ్యాగజైన్ ఇష్యూ నెంబర్ 2483 బ్యాక్ కవర్పై ప్రభాస్ ఫోటో ఉండనుందట. ఈ మ్యాగజైన్లో ప్రభాస్కు వరల్డ్ వైడ్గా ఉన్న ఆదరణను, మరీ ముఖ్యంగా ఆయనకు జపాన్ ఆడియన్స్లో ఏర్పడిన అభిమానాన్ని స్పెషల్గా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే గతంలో RRR రిలీజ్ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఈ మ్యాగజైన్ కవర్పై కనిపించగా ఇప్పుడు ప్రభాస్కు సోలోగా ఆ గౌరవం దక్కడం విశేషమనే చెప్పాలి. కాగా ఇప్పటికే ఆ కవర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ప్రభాస్కు జపాన్లో ఈ రేంజ్ క్రేజ్ రావడానికి మెయిన్ రీజన్ బాహుబలి సిరీస్ అని చెప్పాలి. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అప్పటి నుంచే ప్రభాస్ సినిమాలు జపాన్లో కూడా రిలీజ్ అవుతూ మంచి ఆదరణను పొందుతున్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన కల్కి 2898 AD కూడా అక్కడ సక్సెస్ఫుల్గా ప్రదర్శితమైంది. ఆ ప్రమోషన్స్ టైంలోనే ప్రభాస్ త్వరలో జపాన్ వస్తానని ఫ్యాన్స్కు మాటివ్వగా ఆ మాట మేరకే గత డిసెంబర్లో ప్రభాస్ టోక్యో వెళ్లారు. బాహుబలి ది ఎపిక్ స్పెషల్ షోల సందర్భంగా జరిగిన ఈ టూర్లో తన ఫ్యాన్స్ ప్రేమను చూసి ఎమోషనల్ అయ్యారు. అదే టైంలో ఈ మ్యాగజైన్ కవర్ ఫోటో షూట్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఫౌజీ, స్పిరిట్ సినిమాలు సెట్స్పై ఉండగా త్వరలోనే కల్కి 2 షూటింగ్ కూడా మొదలవనుంది. రీసెంట్గా ప్రభాస్ నుంచి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన రాజాసాబ్ సినిమాకు మిక్స్డ్ టాక్ రాగా తాజాగా ఈ సినిమా జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చేసింది. ఓవైపు నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటూనే మరోవైపు వరుస సినిమాలతో ప్రభాస్ తన క్రేజ్ను రోజురోజుకి పెంచుకుంటూ వస్తున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.